ప్రజల ఆశతోటి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాన్ని ముగ్గురు నలుగురు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమో పదవుల కోసమో రోడ్ల మీద పడి వచ్చిరాని ఆరోపణలు చేసుకుంటా నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసుకుంటూ ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించే విధంగా వ్యవహరించడం అది మంచి పద్ధతి కాదు. మేము ఎవరినో ఒక్కరినో ఇద్దరినో పెట్టుకొని కాదు, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో వండుకుంటూ మాట్లాడటం అనేది అది మంచి పద్ధతి కాదు. మీ అభిప్రాయాలు ఉంటే వచ్చి చెప్పుకోండి, ఏఐసిసి ఉన్నది, పిసిసి ఉన్నది, అన్ని దిక్కులో చెప్పుకొని ఇది చేయాలి. కానీ ఈ విధంగా పోతూ ఉంటే చేసిన కష్టము ఇంతమంది త్యాగాలు మీరు వృధా చేసుకుంటూ పోతా అంటే ఇక్కడ కూర్చొని ఊరుకునేది ఎక్కడ సమస్య లేదు అందులో. దాంతోపాటే ఇవాళ మేము పార్టీ క్రమశిక్షణ కానివ్వండి, అధిష్టానాన్ని కానివ్వండి, మేము కోరేది ఒకటే, నిర్ణయాలన్నిటి కఠినంగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి వారైనా ఎవరైనా వాటికి ఈ వేదిక మీద కూర్చున్న దాంట్లో ఎస్సీలు బీసీలు ఓసీలు అందరం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ. ఓ కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకొని మేము ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే అది పొరపాటు. దాని అధిష్టానం కూడా చాలా సీరియస్గా తీసుకోకపోతే అసలు విషయం చెప్పాలంటే మాకు ఏం నవ్వు వస్తుందంటే ఒరిజినల్ కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరూ ఒరిజినల్ కాంగ్రెస్ అర్థమవుతుంది మా కాడ. మాలాటోళ్ళం మేమేం చెప్పుకోవాలి? వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు, పార్టీ మారలేదనా లేకపోతే వాళ్ళు తిరిగి 4 పార్టీలు తిరిగి వచ్చే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ నీకు అంత కష్టం అనిపిస్తుంది ఏమంటే మేము మాట్లాడాలి, మేము అడిగేది ఉంటే మేము అధిష్టానం దగ్గర పోయి మాట్లాడుతుంటాం. నలుగురిని గెలిపించినామంటారు ఇటు. సీఎంఏ ఏకంగా తుపాకి రాముడు కూడా మంచిగా మాట్లాడతారు కొద్దిగా గొప్ప. సీఎంనే మేము చేసినాం, పీసీసీనే మేము చేసినాం. ఏంటి నువ్వు చేసింది? 12 నియోజకవర్గాలలో వరంగల్ జిల్లాలో 11 మెజార్టీ వచ్చింది పార్లమెంట్లో. నీ ఒక్క దగ్గర 9,000 ఎందుకు మైనస్ వచ్చింది? మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు అంటారు పద్ధత. వెనుక బ్యానర్ ఉంటుంది, నీ కేక్ కట్ చేస్తుంటారు. నువ్వు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేతో మంచుకున్నావా? నువ్వు పద్ధతి లేకుండా పాడు లేకుండా బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. ఏ పార్టీకి పోతే నువ్వు ఎల్లదిట్లే మొట్టమొదటి టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత బీఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్. ఎక్కడ ఒక్కరితోటి మంచుకున్నావా నువ్వు? పోతూ పోతూ బీఫామ్లు కూడా ఎత్తుకపోతారు. ఆ రోజు కాంగ్రెస్ వీడిపోయేటప్పుడు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టి బీఫామ్లు ఎత్తుకపోయారు. నోటికి ఏది వస్తుంది మాట్లాడుకుంటూ వదిలిపెడుతుంటే మాలాంటి కష్టపడి 54 కేసులు పొద్దుగా లేస్తే సంసారం సగం కోట్ల చేస్తారా మేము. అయినా మీకు మంత్రి పదవులు ఇచ్చి ఇచ్చేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదా? సంబంధం లేదని ఒక మాట అంటే అయిపోతుందా? అధిష్టానం కూడా ఉంటే ఉన్నది, ఏది పోతే పోయింది. కానీ ఇలాంటి వాటిని క్షమించుకుంటూ పోతే మాత్రం మాకు కూడా ఓపికలు అన్నిటి పోతుంటాయి. మాకు కూడా ఇది లేకుండా పోతున్నది. ప్రజలకు విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి. దీని అడ్వాంటేజ్ తీసుకొని బీఆర్ఎస్ దొంగలు ఇటు పెట్టుకొని ఆడనో బీజేపీ వాడో క్యాన్సిల్ చేస్తాడు టూరు సీఎం గారిది పర్మిషన్ ఇవ్వమని. వీడో ఏం చేస్తాడు ఇక్కడ కూర్చొని, ఇక్కడ మొత్తం అత్యవసరంగా అధిష్టానం ఏదో జరిగిపోతుంది కాబట్టి వెనకకు పిలిచాడు వీడంట అంటాడు. అసలే దొంగల ముఠ ఇది. పొద్దుగా లేస్తే దోసుక తిని ఇది చేసుకొని మనం ఇది చేస్తుంటేనే ప్రజలు నమ్ముకొద్దని మనకు పట్టం కట్టారు. పోనీ నువ్వు చెప్పిన 200 కోట్లు అన్నావు అటా, పేపర్లు వచ్చింది అటా. ఇదా మీ సంస్కృతి? చెప్పు, ఎక్కడో చూపి ప్రూవ్ చేయి. ఇంకా ప్రెస్ మీట్ కౌంటర్లు పెడితే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతా, ఇవి తీస్తా అవి ఏంటిది? రమ్మని అడుగుతున్నాం కదా. ఏదో గాడుపుల బాణాలేసి పార్టీని అవమానపరచడానికి దీని వెనుక ఎవరికి 2 తీర్ల కుట్రాలు ఉన్నాయి. ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఇంకెవరో పార్టీది ఉంటుంది దీని వెనుక. లేదంటవా వితిన్ల పార్టీలనే కొన్ని గుంటనక్కలనే 1-2 ఆ గుంటనక్కలు ఎన్నుకుంటే అనేది దుకాణం నడిపించాలి. మీ యొక్క స్వార్థ రాజకీయాల గురించి మాలాంటి వాళ్ళని బదనాం చేసి ఇట్లా అవమానపరుచుకుంటూ రక్తం దాగుతా కాంగ్రెస్ కార్యకర్తలది మీ ఎక్కడ పోయినా పర్లే, మా పదవులు ముఖ్యం అనుకుంటే మాత్రం దయచేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించే ముందుకే వెళ్ళిపోండి. మేము అధిష్టానాన్ని కానివ్వండి ఇంకా వేరే ఏది కానివ్వండి మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. ఇలాంటి వాటిని ఇక ముందు
జరగకుండా జరిగితే తక్షణం బహిష్కరించే విధంగా ఎంతటి వారైనా పర్లే, ఏ కులమైనా పర్లే, ఎవరైనా పర్లే ఆ నిర్ణయం తీసుకోకపోతే కార్యకర్తలల్లా చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఇది మేము మాట్లాడే దేనికి అధిష్టానాన్ని కూడా చెప్తున్నాం. మేము దీని మీద ఆల్రెడీ చెప్తున్నాం వాటికి కూడా. ఎందుకంటే ఇదివరకు 3 సార్లు పీసీసీకి పోయి ఇచ్చినాం కదా, మీరు చూడలేదా? మీ అందరి సమక్షంలో ఇచ్చినాం కదా. పెద్ద మనసుతోటి క్షమించి వదిలిపెట్టిన 1, 2 అని 100 ఉంటే ఇచ్చేయటానికి ఇంకెన్నిసార్లు క్షమించాలి? ప్రతి మాటకి ఇదేనా? దానికో లిమిట్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. అది కూడా చెప్పినాం. అప్పుడు కూడా మేము స్పందించినాం. మీరు విన్నారో లేదో కానీ మేము అప్పుడు కూడా స్పందించినాం. మేము వ్యతిరేకంగా పోయి రోడ్డు మీద కూర్చొని మాట్లాడినాం. అక్కడ మునుగోడు బై ఎలక్షన్లో కూడా పోయి లొల్లి పెట్టుకొని వచ్చిన వాడ. ఇట్లాంటి వాళ్ళని ఉంచొద్దని ఎవరే కానీ. నేను అదే మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఖండించరు ఎవరు లేదు అనేది నాకు కడుపు కాలేదు, నేను ఖండిస్తానా? తప్ప చెప్పండి మరి. అది కూడా తప్పంటే ఎట్లా? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కొండ సురేఖ ఒక్కరనే కాదు, ఎవరైనా అని చెప్తున్నాం. ఇప్పుడు నేను కొండ సురేఖ అంటే మీరు ఏంటోడు ఆడ బీసీ కాబట్టి అంటగా ఈ దుకాణం మాకు ఆ దుకాణం వద్దు నాయన, మాకు మేము మంచిగానండి. మళ్ళీ చెప్తాను, దయచేసి ఒక్క నిమిషం వినండి. మేము మొదటికేళ్ళు కూడా రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పినాం, ఎవరే కానీ అంటున్నాం మేము. మళ్ళీ మీరు ఒకటే పేరు పెట్టుకొని అనకండి ఇట్లా అన్న. నేను మాట్లాడతాను. భువనగిరిలో వీళ్ళు ఖండించారు కదా, అన్ని టీవీలలో వచ్చారు. ఈరోజు చూడమ్మా, మేము చెప్పేది సురేఖ గారు బాధ్యత తీసుకోవాలి. సురేఖ గారు బాధ్యత తీసుకోవాలి. కన్న బిడ్డ కదా, బయట ఎవరో కాదు కదా. మీ బిడ్డ బాధ్యత మీరు తీసుకోకపోతే ఇంకా వాళ్ళు తీసుకుంటారు. తెలియదు అని వదిలేస్తే అయిపోతుందా? రాజీనామా చేయాలి, చేయకపోతే యాక్షన్ కూడా తీసుకోవాలి. మాట్లాడిన అందరి మీద, ఒక్కరి మీద అని చెప్పంటే నేను అరే మాట్లాడిన వాళ్ళు అందరంటే ఆయన రాడా ఇళ్లకు? ఇప్పుడు అందరూ ఎవరైనా అని చెప్తే మళ్ళీ ఒకరి పేరు పర్సనల్ గా వచ్చేందుకు పలుకుతాను. నేను చెప్తా, అందరి పేర్లు చెప్తాను. అందరికి అని చెప్తున్నాం మేము, ఎవరే కానీ. సరే, ఈరోజు చెప్పాను మీకు ఇన్నేళ్ళల్లా ఈరోజు మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్తే. మేము ఇక్కడ వచ్చిన మా విప్ కావచ్చు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, మేమంతా కూడా ఇక్కడ మాట్లాడి రావడం అనేది జరిగింది. ఏదో ఇండివిజువల్ నిర్ణయాలు కావు. మా పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా మేము కొంతమంది మాట్లాడి ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల విషయంలో మాట్లాడదామని ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇక్కడ మాట్లాడే అంశంలో ఈరోజు రాజగోపాల్ రెడ్డి వదిలేసో, చిన్నారెడ్డి గారిని వదిలేసో మేము కొండా సురేఖ మీదని మేము పడతాం. ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి కొంతమంది కుట్ర పడుతున్నారు. దాంట్లో సుస్మిత అనే పిల్లకాకి మాట్లాడే మాటలు, ఆ పిల్లకాకిన మాట్లాడే మాటలు ఆమె మాట్లాడే మాటలు కావు నేను అనుకుంటున్నా. ఇదంతా కూడా కొండా సురేఖ గారే మాట్లాడిన మాటని నేను అనుకుంటున్నా. చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే ఇది మొదటిసారి మాట్లాడిన మాటలు కాదు. ఆ రోజుల్లో ఈరోజు పేపర్లో హెడ్లైన్లో పేపర్లు వచ్చింది, ఏదో రౌడీ సీడర్ పేరు అదేంటిది మన హత్యాయత్నం కేసు ఈరోజు నమోదైంది వారి ఓఎస్డీ మీద. ఆ రోజుల్లో పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద అనేక రకాల ఆరోపణలు చేసినారు. ఇది రెండవసారి. దానికంటే ముందు సినిమా హీరోయిన్ల మీద ఆరోపణలు జరిగినాయి. ఇది మూడవసారి. ఇది ప్రత్యేకించి సీఎం గారిని టార్గెట్ చేసుకొని, అదేవిధంగా కనీసం వయసుకు కూడా గౌరవించి కూడా మా ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి మీద ఇష్టారీతిన మాట్లాడి, అదే కాకుండా దమ్ముంటే రావాలి, ప్రచారం చేయాలి, ఎవరు గెలుస్తారో చూద్దామనే సవాల్ విసిరే సంస్కృతి. సరే, ఇక్కడ కొండ సురేఖ గారు దాటవేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరి మీ అమ్మాయి ఎంత చేస్తున్నప్పటికీ కూడా మీరు ఇంతకుముందు మా విప్ గారు కావచ్చు, మా బాలన్న గారు కావచ్చు, మిగతా వాళ్ళు మాట్లాడేటట్టు ఎందుకు ఆ విషయాన్ని మీరు ఖండించలేకపోతున్నారు? చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విషయంలో మీరు పచ్చ కాంగ్రెస్, అదేవిధంగా కచ్చ కాంగ్రెస్, ఇక్కడ పచ్చ కాంగ్రెస్ ఏంటిది, కచ్చ కాంగ్రెస్ ఏంటిది అందరికీ తెలిసిన విషయమే. పార్టీలు ఎవరు ఎంతమంది మారిండ్రు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి మాట్లాడే మాటల విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పేరు బుట్టలేదు, డైరెక్ట్ నేను ముడుతున్నా. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు చేసే వ్యవహారం కూడా మంచిది కాదు. చిన్నారెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. వారు మాట్లాడే మాటలు కూడా కరెక్ట్ కాదు.
ఈరోజు ఇట్లాంటి సీనియర్ నాయకులు ఇలా రోడ్డు మీద